నెల్లూరు రూరల్ పరిధిలోని 36వ డివిజన్ బొలినేని సెంటర్ బ్రహ్మానందపురం నందు సంక్రాంతి సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెంచలయ్య స్మారక ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు రూరల్ కార్యదర్శి కె పంచల నర్సయ్య, 36వ డివిజన్ సిపిఎం శాఖ కార్యదర్శి ఎన్ మాలకొండయ్య మాట్లాడుతూ ఇటీవల పాడూరుపల్లి ప్రాంతానికి చెందిన కామ్రేడ్ పెంచలయ్య యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా డ్రగ్స్ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహిస్తూ అమరుడైన పెంచలయ్య పేరుతో సంక్రాంతి సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించారు. యువత విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా మహిళలకు మానసిక ఉల్లాసం కలిగించేందుకు ఈ ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సంక్రాంతి సందర్భంగా ఆటల పోటీలలో, ముగ్గుల పోటీలలో పాల్గొన్న వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు అరికెల రమమ్మ, వరలక్ష్మి, డివైఎఫ్ఐ రూరల్ కార్యదర్శి చైతన్య, నాయకులు కట్టా సతీష్, సుధాకర్, ఈశ్వరయ్య, కాజావలి, సునీల్, రమాదేవి, గయాష్, మధు, వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు. అలాంటి పరిస్థితుల్లో చేయమని చెప్తే నా వల్ల కాదని చెప్పినా కూడా పార్టీ ఒకటి చెప్పింది, అయ్యా ఈ కనుమ రోజు ఎన్నో కుటుంబాలు ఉన్నా సరే ఆ కుటుంబాలతో చెప్పమంటే నేను చాలా టెన్షన్ పడా. ఆ టెన్షన్ పడే క్రమంలో నేను మన మున్సిపల్ కార్మికురాలైనా, మన ఏరియా బాధ్యురాలైనా మన రమాదేవి గారికి ఫోన్ చేశా. తల్లి ఇది విషయం అంటే, అన్నా నేను ఊరికి పోతున్నాను, నేను వల్ల కాదేమో అన్నది. అమ్మా ఇది పార్టీ ఇచ్చారు, మీరు ఏదో ఒక విధంగా మాకు కోఆపరేషన్ చేయాలంటే 15 నిమిషాల్లో ఈ సొంత మొత్తాన్ని ఏర్పాటు చేసిన ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కే రమమ్మ చేతుల మీదుగా ఆమె ప్రజలను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నగర రూరల్ ప్రాంతాలలో ప్రత్యేకించి పండగలప్పుడే ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం జరుగుతుందంటే, ఇందాక మన నర్సయ్య గారు చెప్పినట్టు యువకులు, పురుషులు పండగల సందర్భాలలో కొన్ని అసాంఘిక పోటీలలో పాల్గొంటుంటారు. ఉదాహరణకి కోడి పందాలని, ఆ కోడి పందాల సందర్భంగా తలెత్తేటటువంటి వివాదాలు. సిఐటియు రూరల్ కార్యదర్శిని 36 డివిజన్లో సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. మహిళా సంఘం, ఐద్వా, అదేవిధంగా డివైఎఫ్ఐ యువజన సంఘం, ఈ 2 సంఘాల ఆధ్వర్యంలో 36 డివిజన్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ బొలినేని సెంటర్ నందు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీల్లో అనేక మంది మహిళలు చాలా ఉత్సాహవంతంగా పాల్గొన్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా మహిళలు కూడా అనేక పనులతో అనేక ఇబ్బందులు, ఒత్తిడికి, మానసికంగా ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరికీ మానసిక ఉల్లాసం, అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం డ్రగ్స్, గంజాయికి కూడా యూత్ అలవాటు పడిపోతున్నారు. వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా క్రీడల వైపు ఆకర్షితులు చేసేదానికోసం ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈరోజు బహుమతులు ప్రధానోత్సవం కూడా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు స్మారక పెంచలయ్య ఆటల పోటీ సంక్రాంతి సందర్భంగా ఈ 36వ డివిజన్లో ఈరోజు పెట్టుకున్నారు. కానీ ఎక్కువగా మహిళలు ఏంటంటే అస్సలు ఇంట్లో నుంచి బయటకే రాకుండా ఉంటారు. ఎందుకు పెడుతున్నామంటే ఈ ముగ్గుల పోటీ 6 సంవత్సరాల నుంచి ముసలమ్మ దాకా ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటుంటారు. వాళ్ళ యొక్క టాలెంట్ని 4 గోడల మధ్య అంకితం కాకుండా, ఒంటింటికి నిందలు కాకుండా బయటకు వచ్చి బయట సమాజంలో అసలు ఏం జరుగుతుంది ఏందని తెలుసుకోవటానికి ప్రతి సంవత్సరము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాలలో అంతా కలిపి ఈ యొక్క ముగ్గుల పోటీ సంక్రాంతి సందర్భంగా అన్ని నెల్లూరు జిల్లాలు అనేక డివిజన్లో కూడా ఈ యొక్క ప్రాంతంలో పెట్టి ఇక్కడ ఈ 36వ డివిజన్లో ఇక్కడ పిలవటం జరిగింది. ఇది ఏంటంటే ఎక్కువగా మహిళలు ప్రపంచవ్యాప్తంగా ముగ్గురు మహిళల్లో
ఒక మహిళ హింసకి గురవుతూ ఉంది. అయితే ప్రతి సంవత్సరము మహిళల్లో పెరుగుతున్న హింస జరుగుతూనే ఉంది. అయితే ప్రతి సంవత్సరం 2020వ సంవత్సరంలో 3,70,500 మంది కేసులు నమోదు కాగా 2021 సంవత్సరంకి వచ్చేసరికి 4,30,280 కేసులు నమోదైనాయి. అంటే ఒక రోజుకి 86 మంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. 49 సగటు నేరాలు మహిళలపై జరుగుతున్నాయి. 70 నిమిషాలకి ఒక వరకట్ల సమస్య మీద హత్య జరుగుతూ ఉంది. అంతేకాకుండా 48 నిమిషాలకి ఒక దళిత మహిళపై అత్యాచారానికి పిల్లలు ఆడపిల్లలు ఎప్పుడైతే ఉద్యోగాలు